కుటుంబాలు వెనకాల ఉంటే కానీ అంత గొప్ప పరిచర్య జరగలేదట. ఎంతమంది పరిచర్య చేశారు. పరిచర్య చేస్తే దేవుడు అన్నాడు వీళ్ళ పేర్లు గిన్నీస్ రికార్డులో రాస్తాను అనలేదట. వీళ్ళ పేర్లు ఎక్కడెక్కడో వరల్డ్ రికార్డులోనో నంది అవార్డ్స్ ఇచ్చే దగ్గర ఎక్కడెక్కడో రాస్తాను లేదు, నేషనల్ అవార్డు దగ్గర రాస్తాను లేదు, ఒలింపిక్స్కి వీళ్ళ పేరు ముందు వరుసలో పెడతాను అనలేదు. వీళ్ళ పేర్లు ఎక్కడ రాయలేదు. ఎక్కడ రాస్తానో తెలుసా? ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఎవరి పేర్లు రాయబడతాయి అంటే రికార్డ్స్ కొట్టోళ్ళ పేర్లు రాయబడతాయి. ఏ రికార్డ్స్? దేవుని కొరకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి? ఇదిగో సేవలో దాతృత్వం కలిగి రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి. ఆ గ్రంథంలో ఇంకెవరి పేర్లు? రెక్కల కష్టాన్ని ఇచ్చి, దాతృత్వాన్ని ఇచ్చి, శరీరాన్ని, వారి సమయాన్ని పూర్తిగా ఎవరైతే ఇస్తారో అట్టి వారు రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి. ఇలాంటి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మరి ఇక్కడ గిన్నీస్ బుక్లో రాసినవి, ఒలింపిక్స్లో పథకాలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వీలైతే ఒలింపిక్స్ పథకాలు మొన్న మధ్యస్తే రంగుపోయాయి అంట, తెలుసా? మీరు చూసారు లేదో? రంగుపోయే ఒలింపిక్స్ పథకాలకు రంగుపోవడం ఏంటి? ఇలా సెల్ఫీలు తీసి పెట్టారు క్రీడాకారులు రంగుపోతుందని. కానీ బైబిల్ దేవుడు ఏమన్నా తెలుసా? పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రవ్వా, పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రవ్వా, పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రవ్వా అంటే పేర్లు రాసాడంటే ఒకరోజు అవార్డ్స్ ఉన్నాయనే కదండి దాని అర్థం. పేర్లు పుస్తకంలో రాస్తున్నాడంటే ఒకరోజు అవార్డ్స్ ఇస్తాడని. ఎక్కడిస్తాడు అవార్డ్స్? సెమినార్లో ఇవ్వడం లాస్ట్ రోజు. ఎక్కడిస్తారు అవార్డ్స్? పేర్లు రాసుకుంటున్నాడంటే ఎక్కడో అవార్డ్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడిస్తా ప్రభు అంటే మరణం తర్వాత ఒక నిశ్చత్వం ఉంది, అక్కడ ఒక కిరీటం సిద్ధపరచనది వాడబారని కిరీటము. ఈ ఒలింపిక్స్ కిరీటము వాడబారిపోద్ది. ఈ ఫ్యాషన్స్లో కిరీటము ఏదో ఒక వజనం ఊడిపోద్ది. ఈ కిరీటాలన్నీ ఏదో రోజు వాడబారిపోతాయి. కానీ ఒకరోజు ఒక కిరీటం ఇస్తాడు, అది వాడబారదు. ఆ పదవి ఎందుకు వాడాడంటే మొదటి శతాబ్దంలో గ్లాడియేటర్స్ ఫైట్ చేస్తే ఆలివ్ ఆకులతో ఇలా ఒక కిరీటం పెట్టేవారు. ఆలివ్ ఆకులు పాత రాజులకు ఉంటాయి చూడండి, రోమా రాజులకి. ఈ ఆలివ్ ఆకులతో కిరీటం పెడితే ఆకులతో పెట్టిన కిరీటం ఎంతసేపు ఉంటుందండి? సాయంత్రానికి వాడిపోద్ది. ఇటు ఇంత పెద్ద ఫైట్ చేసి ప్రాణాన్ని రిస్క్లో పెట్టినోడికి రోమా ప్రభుత్వం ఇచ్చే పెద్ద కిరీటం ఏంటంటే ఆకుల కిరీటం. అది మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు పౌలు గారు. మొదటి శతాబ్దపు కిరీటాలు మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు. ఏమని? వీళ్ళిచ్చే కిరీటాలు వాడిపోతాయి, వీళ్ళిచ్చే కిరీటాలు రాలిపోతాయి, కానీ దేవుడిచ్చే కిరీటం ఉంది, అది ఎప్పటికీ వాడబారదు. పౌలు గారు అన్నారు, అదే మాట పేతురు గారు అన్నారు. పత్రికల్లో అపోస్తులు ఎన్నోసార్లు ఆ పదాలు ఉపయోగించి ఎంత బాగా రాస్తున్నారు. మొదటి పేతురు పత్రిక 5:4 చూడండి ఒకసారి. ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. మీరు పెద్దలకు లోబడి ప్రభు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఒకటి ఇస్తాడట, ఆ కిరీటం ఇస్తాడు. ఎందుకు కిరీటం ఇస్తావు? మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు నీకు సరైన వెల్కమ్ మేము చెప్పలేకపోయాం, పశువులు తొట్టిచ్చాం, కలవరి గిరి ఇచ్చాం, అవమానాలు ఇచ్చాం, నిందలేసాం, బాధలేసాం. నువ్వు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైన తర్వాత నీ కొరకు అసువులు బాసాం ప్రభు అంటాడంట ప్రభు. ఎస్, ఆ పాయింట్ని బట్టే ఆ రోజు అర్థం కాని మీకు నేను మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది, నా కొరకు మీరు చాలా కార్యక్రమాలు చేశారు, నా ప్రేమను మీరు అర్థం చేసుకున్నారు, మీ ఆస్తిని ఇచ్చారు, మీ యొక్క కష్టాన్ని ఇచ్చారు, మీ శ్రమను ఇచ్చారు, వీటన్నిటిని ఇచ్చారు. నేను మర్చిపోయే దేవుని కాదు. ఆ రోజు మిమ్మల్ని మర్చిపోలేదు, ఈరోజు మర్చిపోలేదు. మీ పేర్లు నేను నమోదు చేసుకున్నాను. జనాల్లో పిలుస్తాడేమో ఆ రోజు. ఇక్కడ పిలుస్తారు లేదో నాకు తెలియదు, కానీ కోటాను కోట్ల దేవదూతలు చూస్తుంటాయట. కోటాను కోట్ల మంది నీతిమంతులు అనీతిమంతులు చూస్తారట. ఆ తీర్పు సింహాసనం మీద అలా ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుని ఉన్నప్పుడు, ఇన్ని కోటాను కోట్లు కళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు ఎంతమంది ప్రజల మధ్య, జీవాల మధ్య నుంచి దేవుడు అంటాడు, నా కుమారుడా జేమ్స్ డయాస్ మీదకి రా ఒకసారి అని అంటాడు. ఎలా ఉంటుంది డయాస్ అని అడగండి. నా కుమారుడా పైకి రా అనగానే ఆ రోజు ఇన్ని కళ్ళు చూస్తున్నప్పుడు, నేను అలా వెళుతున్నప్పుడు అన్ని కళ్ళు జేమ్స్ అని చూసి అనుకోండి. ఆ రోజు ఏం చేశాను ప్రభు అంటే, ఆ రోజు సెమినార్కి 10 రూపాయలు ఇచ్చావు కదా అంటే సిగ్గు అయిపోద్దండి. ఆ రోజు మనకి ఇన్ని కళ్ళు, ఎంత సింహాసనం, ఇవన్నీ కనబడుతున్నప్పుడు నా రికార్డు ఆ రోజు బయటకు తీస్తారు. ఎంత ఇచ్చాను ప్రభు అంటే 10 రూపాయలు ఇచ్చావు, నాకు జ్ఞాపకం ఉందంటే సిగ్గేసేదంటే ఎంత పెద్ద ఆహ్వానానికి, ఎంత బంగారు వాతావరణానికి సిగ్గేసేస్తుంది ప్రభు. 10 రూపాయలు ఇచ్చిన ఇంత ఎలా ఉంటుందని తెలిస్తే నేను చాలా చెప్పండి ఇచ్చేవాడు ప్రభు. అవమానం ఆ రోజు, మన ఇచ్చే అర్పణలన్నీ అవమానం ఆ రోజు. బాధ అయిపోద్ది ఆ రోజు, అయ్యో అనవసరంగా 10 ఇచ్చానేటే అని. తర్వాత ఇంకొకరిని పిలుస్తారు, నా కుమారుడా రా అని.
20 ఇచ్చేవారా అని చెప్పి 30 ఇచ్చేవారు. సంఖ్య పెరుగుద్ది, గ్రేడ్ పెరుగుద్ది. పెరిగే వాళ్ళు చూస్తుంటే ఆ రోజు వీళ్ళని పొగుడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభా ఎంత ఇచ్చినోడిని ప్రేమించావు, ఎంత ఇచ్చినోడిని ప్రేమించావు, అందరిని ప్రేమించావు. ఇప్పటికి నేను అంటున్నాను, నీ ప్రేమను మేము ఎప్పటికీ వర్ణించలేము. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. చిన్న మొత్తంలో ఇచ్చినాడు ప్రేమ. అందుకే దేవుడు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోడు. 10 ఇచ్చిన వాళ్ళని అవమానించట్లేదు, కానీ 10 ఇచ్చినా మర్చిపోడు, 20 ఇచ్చినా మర్చిపోడు, నువ్వు పెద్ద మొత్తం ఇచ్చినా మర్చిపోడు. ఎందుకంటే మరవడానికి ఆయన మానవుడు కాదు, మన గొప్ప దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుని కొరకు ఏం చేయాలి? ఏం చేస్తాం? మా రెక్కల కష్టాన్ని ఇస్తాం, మా శరీరాన్ని ఖర్చు చేస్తాం, మా సమయాన్ని ఇస్తాం. భార్య పిల్లలతో పోయి చలున్నా ఇబ్బందులున్నా మాకేంటి ఇలా మమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఆ రోజులు బాగా చూస్తాను ఒక్క కామెంట్ చేయకుండా ఓర్చుకొని భరించి సత్యం విని తండ్రి ప్రేమను మేము తెలుసుకుని అమ్మయ్య ఆ రోజులు బాగుపడి మళ్ళీ ఏడాదంతా బతికేంత సామర్థ్యం తెచ్చుకున్నామని ఇంటికి వెళ్ళడానికి అన్నీ మానుకొని వస్తాం ప్రభువా అని మాటిస్తాం. దేవుని కొరకు మాటిస్తాం. ఆ మాట ఎందుకంటే ఈ ప్రేమకి ఇంకేమేమి కాలని చెప్పండి. అడ్జస్ట్ అవుతాం, వచ్చి ఏం చేస్తాం, ఏంటి మాకు రూమ్ ఇవ్వలేదేంటి, గొడవెట్టాం. మాకు రూమ్ ఏంటి ప్రభా, నువ్వు వచ్చినప్పుడు నీకు సరైన చెప్పండి స్థలమే ఇవ్వలేదు. ఏమిచ్చాం? పశువులు తొట్టిచ్చాం నీకు, నాకు అది ఇవ్వలేదు, ఇద్దటి ఇవ్వలేదు. మీరు చెప్తే నమ్మరు. లాస్ట్ ఇయర్ నా బిడ్డ నెలల్లో ఉన్న బిడ్డ, ఆ నెలల్లో ఉన్న బిడ్డకి నేను ఓపెన్గానే చెప్తున్నాను, సెమినార్ అంతా అడ్జస్ట్ అవ్వాలి, మీకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్తున్నాను. నా పొరటాలైన నా భార్యకి, నా బిడ్డకి రూమ్ లేదంటే మీరు నమ్మగలరా? ఆ వాకిట్లో బార్కం వేసుకుని ఏదో ఫ్యాన్ ఉంటే అక్కడ పెట్టుకుని అక్కడ పడుకున్నాం అంతే. 3వ రోజు దొరికింది మాకు రూము. అది కూడా ఆలనాన్ని బతిలాడితే 100 అన్నారు. అప్పుడు నా కోసం కాకపోయినా నా యానా కోసం అని ఇవ్వండి రా అని. చూసారా, దొరకదంటే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నేనే కోపం ఇచ్చి జేమ్స్కి నాకే రూమ్ లేకపోతే వాళ్ళ ముందు ఈ రూమ్ ఖాళీ చేయండి అని అనుకోవాలి. లేదండి, కమిట్మెంట్ ఉండదండి, భారం ఉండదండి. అందుకే ఎవరి మీద ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆ రోజుకి మనకు సరైన ఫుడ్ దొరకపోవచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు దొరకట్లేదు ఈ ఫుడ్, లోపమే ఉందా తెలుసుకుందాం, సహకరిద్దాం. బాత్రూమ్ శుభ్రంగా లేదు, ఏంటి మెయింటెనెన్స్, పైపచ్చికి బాత్రూమ్ కడిగేస్తా అంటాడు, ఏడా మనిషి ఏడని నాకు ఫోన్ చేయడం కాదు. నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, బాత్రూమ్ బాగాలేదు, కడుగు, ప్లేట్ బాగాలేదు, కడుగు, జిడ్డుగా ఉంది, కడుగు, అక్కడ డస్ట్ ఉంది, తీ, జేబులో చేయలేట్టుకుని వెళ్ళిపోకు, తీ, బైబిల్ పెట్టుకుని అలా వచ్చి ప్రేయర్ టైం అయిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది జేబులో చేయట్టుకుని అనుకో, అది కూడా చేయి. ఇది మన పని, మన తండ్రి పని, మన అందరి పని కలగజేసుకుంటే ఇది మన అందరి పని, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ దాతృత్వం, పౌలు గారు వెనకున్న ఇలాంటి టీమ్స్ మన వెనక మీరుంటే, పౌలు గారి వెనకాల ఉన్న ఎలాంటి ప్రార్థనలు మీ ప్రార్థనలు ఉంటే, పౌలు గారి వెనకాల పరుగులు తీసి సేవలో ప్రాణాలు అడ్డెడతామని ఎలాంటి కమిట్మెంట్లు మీకుంటే, ఒక్క సెమినార్ కాదు, ఆయుస్ ఉంటే 100 సెమినార్లు దమ్ముతో చేసి గుర్తుపెట్టుకోండి. దమ్ముతో 6,000 మంది కాదు 12,000 మంది వచ్చినా ఈ కమిట్మెంట్లు ఉంటే చాలు, 100 సెమినార్లు ఆయుస్ ఉంటే చేయొచ్చు. అందుకే కలిసి చేద్దాం, కలిసి పరిగెడదాం, ఓడ్చుకుందాం. అవకతవకలు ఉంటాయి, ఎందుకంటే 4 మనిషి కలిసి 4 రోజులు ఒక రూమ్లోనే ఉండలేరు. అలాంటిది 1000 మంది కలిసి 5 రోజులు 6 రోజులు ఒకే దిక్కున ఉండాలంటే అవకతవకలు ఉంటాయి. వాటన్నిటినీ సరిచేయడంలోనే నాయకత్వం అనిపించుకుంటుంది. ఆ నాయకులు అందరూ కాదు, ఇక్కడ ఉన్నారు చూసారా, మనం అందరం నాయకులమే, మనమే మెయింటైన్ చేద్దాం. నో కామెంటరీ, ఎవరి మీద కామెంటరీ చేయొద్దు. ఇది మందే. జేమ్స్ తమ్ముడు వరకు ఎందుకు, డేవిడ్ అన్న వరకు ఎందుకు, దొడ్డప్రసాద్ వరకు ఎందుకు, లేదా మరో అన్న వరకు ఎందుకు, నేను ఉన్నానుగా, నేను చక్కబెడతాను చెప్పండి అనేంత నాయకత్వం మనం అందరం పోషిద్దాం. జేమ్స్కి బుర్ర లేదు, డేవిడ్ గారికి బుర్ర లేదు అనకూడదు. వాళ్ళకి బుర్ర లేకపోయినా మాకు బుర్ర ఉంది, మేము చేస్తాం రండి అని గుర్తుపెట్టండి. అలాగందరం చేద్దాం, చక్కగా కలిసి చేద్దాం, కలిసి అడుగులు వేద్దాం, దాతృత్వం అనుగ్రహిద్దాం. ఇది వింటే, ఇది అర్థమైతే, నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు అంటే, తన ప్రేమ నేను మాటల్లో వర్ణించలేను, చేతల్లో వర్ణించలేను, నేత్రాలతో చూడలేను, ఇరిగి నలిగిన హృదయంతో నేను ఎలా దాన్ని అర్థం చేసుకోగలను. ఒక్క మాటలో చెప్పాలంటే కలవరి గిరి మీద చూసి ఒక మాట ఇవ్వగలను. నా దానము, ఇందాకన్నాడు, నా గానము, నా బలము సమస్తము నీకే, ఇంతకు మించి నేను ఏం చేయగలను ప్రభు. చేస్తాను, నా ధనం ఇస్తాను, నా గానం ఇస్తాను, నా బలం ఇస్తాను, నీ కొరకు నేను పని చేస్తాను. అందుకే ఈ సెమినార్లో ఈ మొదటి అడుగులో నా తొలి అడుగు, ప్రతి ఏడాది నేను ప్రకటిస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా తొలి అడుగుగా నాది మొట్టమొదటి కానుక 2 లక్షలు నేను సెమినార్ కొరకు ఇస్తున్నాను. నాది మొట్టమొదటి కానుక 2 లక్షలు.